హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మ్యాథ్స్ సంబంధించి సంఖ్యా భావన అనే టాపిక్ మీద మనం ఆల్రెడీ 2 వీడియోస్ చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో దాని మీద ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో చాలానే ఇచ్చాడు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో. సో ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. సో సింపుల్గా ఒక పేపర్పై ఆ ప్రాబ్లమ్స్ అలాగే సొల్యూషన్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి ప్రాబ్లమ్ చూసి ఒకసారి మీరు కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ ఏదనేది. సో కింద ఆన్సర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఫస్ట్ ప్రాబ్లం 76032 అనే అంకెలు ఉపయోగించి ఏర్పడిన 5 అంకెల అతిపెద్ద అతి చిన్న సంఖ్యల మధ్య భేదం అడిగాడు. సో మనకి డిఎస్సి పరంగా ఎస్జిటార్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఎలానే ఉంటాయండి బిట్స్. మనం ఇంకా మరీ ఎక్కువ లోతుగా ఎస్జిటి సంబంధించి అయితే వెళ్తాం. బట్ వాడు సింపుల్గానే అడుగుతాడు, బట్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఇక్కడ చూడండి, 5 అంకెలు అతి పెద్ద అది చిన్న అన్నాడు. సో చూడండి, 76032 అంటే ఈ అంకెలతో ఏర్పడే ముందు మనకి అతిపెద్ద సంఖ్య ఒకటి కావాలి, అది చిన్న సంఖ్య అనేది మనం ముందు ఏర్పరచుకోవాలండి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కొన్ని. ఈలోపు మీరు కామెంట్ రూపంలో చేసిన వాళ్ళు పెట్టండి. కింద నేను సొల్యూషన్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ చూడండి, 5462 అంకెలు ఉపయోగించి రాయగలిగి 4 అంకెల సంఖ్య అడిగాడండి. అంటే 4, 5, 6, 2 ఈ 4 అంకెలను ఉపయోగించి ఎన్ని 4 అంకెల సంఖ్యలు మనం రాయగలమో ఆ సంఖ్య అడిగాడు ఎన్ని అనేది. నెక్స్ట్ చూడండి, 2809 అంకెలు ఉపయోగించి రాయగలిగే 4 అంకెల సంఖ్య అడిగాడండి. ఇది కూడా సేమ్ అదే మోడల్. కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మ్యాథ్స్ సంబంధించి నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా చేసి కింద కామెంట్స్ రూపంలో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, 4 క్రింది సంఖ్యల్లో పాలిండ్రమ్ సంఖ్య ఏది అన్నాడండి. పాలిండ్రమ్ సంఖ్య అని డైరెక్ట్ కదా నిర్వచనం అండి. మనకి ఇది 4th or 5th క్లాస్లో ఉంటుందండి డైరెక్ట్ బిట్ ఇది. అంటే ఒక లైన్లో ఇది రాసి ఉంటుంది పాలిండ్రమ్స్ సంఖ్యలు ఏమనేది ఇక్కడ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 5వది 767478 సంఖ్యలలో 7 యొక్క స్థాన విలువలు మొత్తం అడిగాడండి. సో మనము ఇక్కడ 7 యొక్క స్థాన విలువ మొత్తం అంటే ముందు స్థాన విలువ అంటే ఏంటో మనం తెలిసి ఉండాలి. ఇక్కడ 7 యొక్క స్థాన విలువలు ఏంటి అనేది తెలిస్తే మనం ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి. ఒకసారి కింద ఆప్షన్స్ కూడా చూడండి, ABCDలో ఇచ్చాడు, ఏది కరెక్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడండి, బాడ్మాస్ సంబంధించి 8 + 8 / 8 + 8 ఇంటూ -8 × 8 విలువ ఎంత అడిగాడండి. ఇది కూడా సింపుల్గానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ మోడల్ అయితే ఖచ్చితంగా మనం ఒక బిట్ అయితే పక్కాగా వస్తుందండి. 1 నుంచి 2 వరకు అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఈ మోడల్లో. నెక్స్ట్ చూడండి, 7వ బిట్ 678459లో 7 యొక్క స్థాన విలువ మరియు సహజ విలువలు మొత్తం అడిగాడండి. పై దాంట్లో మన స్థాన విలువలు మొత్తం అడిగాడు. ఇక్కడ ఏమడిగాడు, 7 యొక్క స్థాన విలువ మరియు సహజ విలువ అడిగాడండి. ఈ టాపిక్స్ మొత్తం కూడా 3rd క్లాస్ స్టార్ట్ అవుతాయండి. 3వ తరగతి 4వ తరగతిలో ఉంటాయండి ఇవి. సో అంత లోయర్ క్లాస్లో కూడా బిట్స్ ఈ విధంగా ఫ్రేమ్ చేశాడు. డైరెక్ట్గా స్థాన విలువ అడగకుండా స్థాన విలువ మరియు సహజ విలువ మధ్య మొత్తం అడిగాడు, లేదంటే డివైడెడ్ బై అడుగుతాడు, లేదంటే మల్టిప్లికేషన్ వాడు ఏ విధంగానే అడగవచ్చు. బట్ ఆ టాపిక్ మీద మనకు అవగాహన ఉంటే చాలు. సో మనకి ఈ వీడియోలో అయితే ఒక 7 బిట్స్ పేపర్పై నేను రాసి దాని యొక్క సొల్యూషన్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో అంటే సంఖ్యా భావన అనే టాపిక్ నుంచి ఈ విధంగా బిట్స్ వస్తాయని చెప్పడం కోసం అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఫస్ట్ మనము ఒకసారి 76032 అనే సంఖ్యను ఉపయోగించే అతిపెద్ద అది చిన్న సంఖ్యలో భేదం అడిగాడు కదండి. సో ముందుగా అతిపెద్ద సంఖ్య చూద్దాం. చూడండి, అతిపెద్ద సంఖ్య ఏమవుతుందండి, 76320 అవుతుందండి. ఆడిచ్చిన అంకెలను ఉపయోగించి అతిపెద్ద సంఖ్య ఏదో అవుతుంది. అది చిన్న చూడండి, 20367 అండి. ఎప్పుడు కానీ మనకి ఇచ్చిన అంకెలలో 0 ఉందనుకోండి, 0 ఎప్పుడు కూడా ఎడమ నుంచి రాసేటప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంచాలండి. అంటే లాస్ట్ మనం ఒక అంకె రాసేటప్పుడు లాస్ట్ నుంచి ఒక చిన్నది ఏది ఉంటుందో అది రాసి దాని ముందు 0 పెట్టాలండి. అంటే 0 కంటే పెద్దది ఏది ఉంటుందో అది ముందు తీసుకొని సెకండ్ ప్లేస్లో 0 ఉంచాలండి. అప్పుడు అది చిన్న సంఖ్య మనకు వస్తుంది. సో 20367 అండి. చూడండి, అది పెద్ద సంఖ్య అయితే 76320, అది చిన్నది 20367. సో మనకి ఏం అడిగాడండి, వాటి మధ్య భేదం అడిగాడు కదా. సో కనుక 76320 దాని యొక్క చిన్న సంఖ్య వేసి ఒకసారి మైనస్ చేస్తే ఎంత వస్తుందండి, 55953 వస్తుందండి. ఒకసారి ఈ ఆన్సర్ ఉందో లేదు చూడండి, 55953 ఉంది కదండి. సో బి ఆన్సర్ ఎక్కడ ఉందండి, ఆన్సర్ వచ్చి బి రైట్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 2వది 5662 ఈమె ఏమడిగాడండి, దీనిలో అంకెలు ఉపయోగించి రాయగలిగి 4 అంకెల సంఖ్య అడిగాడండి. సో ఇక్కడ ఇది కొంచెం కొత్తగా ఉంటుందండి ఈ టాపిక్. సో 4 అంకెల సంఖ్య ఏ విధంగా వస్తుందంటే, ముందుగా మనకి ఇచ్చిన దాన్ని ఆరోహణ క్రమంలో రాసుకోండి, లేదంటే వాడు ఇచ్చిన పరంగా రాసుకున్నా పర్లేదు. సో ఒకటి నేను చేశాను. సో 5462 అనేది ఒకటి రాయొచ్చు కదండి. అలాగే 5624, అలాగే 5246, అలాగే 5264, అలాగే 5642, అలాగే 5426. అంటే
ఈ 5ని ఉపయోగించి మనం 6 అంకెలు రాయొచ్చండి. ఒకసారి చూడండి, 5 తర్వాత 3 అంకెలు కలిపి ఒకటి రాశాను. అలాగే 5 మిగతా 2 అలా టోటల్‌గా 6 వస్తాయండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ మోడల్‌లో ఖచ్చితంగా రీసెంట్‌గా అయితే ఈ విధంగా అడుగుతున్నాడు డిఎస్‌కి సంబంధించి. సో ఒక 5 నుంచి 6 రాయొచ్చండి ఈ విధంగా. సో నెక్స్ట్ ఏముందండి, 4 ఉంది, నెక్స్ట్ 6 ఉంది, నెక్స్ట్ 2 ఉంది. సేమ్ ఈ 4ని ఉపయోగించి కూడా సేమ్ ఇలా ఈ విధంగా 6 అంకెలు వస్తాయండి. 6ని ఉపయోగించి కూడా 6 వస్తాయండి. 2ని ఉపయోగించి కూడా మళ్ళీ 6 వస్తాయండి. మనకి ఇక్కడ ఏమన్నాడు, ఈ 4 అంకెల సంఖ్యలు ఉపయోగించి అంకెల సంఖ్య ఎంత అన్నాడండి. టోటల్ ఎన్ని అవుతుందండి, ఇవొక 6, ఇవొక 6, ఇవొక టోటల్ 24 అండి. సో 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయండి, 24 ఉంటాయండి. సో ఆప్షన్ ఉందా మనకి, ఆప్షన్ వచ్చి డి అండి, 24. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 2809 అంకెలు ఉపయోగించి రాయగలిగే 4 అంకెల సంఖ్య ఎంత అన్నాడండి. సేమ్ అండి, బట్ ఇక్కడ కొంచెం చూడండి లాజిక్, ఇక్కడ 0 పెట్టాడండి. సో 0 పెట్టడం ఏమవుతుందంటే, ఒకసారి కిందకి వెళ్ళండి, నేను చేశాను చూడండి. సేమ్ 2809 కదండి. సో 2తో ఉపయోగించడం టోటల్గా 6 వస్తాయండి. ఓకేనా. మళ్ళీ 8తో ఉపయోగించడం కూడా టోటల్గా 6 వస్తాయండి. బట్ ఇక్కడ 0తో ఏమైనా సంఖ్య ఏర్పడుతుంది కోసం చూడండి. 0తో 09 8 పెట్టింది, 0 ముందు ఉన్నది కనుక దాని వాల్యూ చెల్లదు, కనుక 0తో 0 వస్తాయండి. ఏ అంకి కూడా కొత్త సంఖ్య అనేది ఏర్పడదు. సో 9th మళ్ళీ ఉపయోగించడం మళ్ళీ 6 అంకెలు మళ్ళీ ఏర్పడతాయి కదండి. సో టోటల్గా ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఎన్ని 4 అంకెల సంఖ్యలు రాయొచ్చండి, టోటల్గా 18 రాయొచ్చండి. ఎందుకంటే ఒక 6 మిస్ అయిపోతాయి మనకి. నార్మల్గా అయితే 4 అంకెలు ఇచ్చేటప్పుడు మనకి 24 వస్తాయి, బట్ ఇక్కడ మిస్ కనుక 18 వస్తాయండి. నెక్స్ట్ చూడండి, 4 1 to 1 అనేది పాలిగ్రామ్ అంటే ఏంటి లేదండి, బోత్ సైడ్ సేమ్ నెంబర్స్ రావాలంటే 1 to 1, అటు నుంచి కూడా మళ్ళీ 1 to 1 అలా, లేదంటే 2 to 2 ఉందనుకో, ఇది కూడా పాలిగ్రామ్స్ నెంబర్ అవుతుందండి. అలాగే 2 3 2 2 3 2 ఇటు నుంచి అటు నుంచి సేమ్ ఉండేటప్పుడు అటు సంఖ్యలు ఏమంటారు, పాలిగ్రామ్ నెంబర్స్ అంటారండి దాన్ని. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి ఏమవుతుందంటే బి అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 5వ అయిపోయింది కదా. సారీ 5వది 7 6 7 4 7 8 సంఖ్యలో 7 యొక్క స్థాన విలువలు అడిగాడండి. సో స్థాన విలువ అంటే ఏంటండి, 7 ఏ స్థానంలో ఉందో దాని యొక్క విలువని స్థాన విలువ అంటారండి. ఇక్కడ ఏమన్నాడు, విలువలు మొత్తం అడిగాడండి. ఇక్కడ చూడండి, ఒకసారి కిందకి వెళ్తే 5వ ప్రాబ్లం చూడండి. 7 యొక్క స్థాన విలువ ముందు 7 10లో ఉంది కదండి, 70 అవుతుందండి. తర్వాత ఎక్కడ ఉందండి, వేలలో ఉంది. సో 7000. లాస్ట్ ల్యాక్స్లో ఉంది కనుకోటి 7 lakhs. సో టోటల్గా మనకి ఏమన్నాడు, మొత్తము కలపన్నాడు కనుక చూడండి, ఇక్కడ చేశాను. 7 లక్షలు 7000 70. ఈ టోటల్ కలిపి ఎంత అవుతుందండి, 707070 అండి. సో ఆప్షన్ ఒకసారి ఉంటుంది చూడండి, 7070. సో అది రైట్ అవుతుందండి. నెక్స్ట్ 6 చూడండి, 8 + 8 డివైడెడ్ బై 8 + 8 × 8 - 8 × 8. ఇది బాడ్మస్ అండి. బాడ్మస్ అంటే ఏం లేదండి, ముందు BODMASS బాడ్మస్ అంటే బి అంటే ముందు బ్రాకెట్ అండి చేయాలి. తర్వాత ఇంకేమైనా ఉంటే హాఫ్ అండి. తర్వాత డి అండి డివిజన్ అంటే భాగారం చేయాలి. M అంటే మల్టిప్లికేషన్ గుణకారం. తర్వాత MA ఎడిషన్ అండి. తర్వాత లాస్ట్ వచ్చి సమ్ అండి. ఓకేనా, అలా చేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ డివైడెడ్ బై ఏముందంటే ఇదే కనుక ఈ 8/8 అనేది ముందుగా చేయాలండి. సో 8/8 చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది కదా. ఇక్కడ రాసిన చూడండి, 8/8 1 కాబట్టి 1 + 8 × 8 64 - 8 × 8 64. ఇప్పుడు టోటల్గా అన్ని ప్లస్లు మైనస్లు కనుక మళ్ళీ మైనస్ విలువ తీసేయాలి కనుక ఏమవుతుందంటే ఇక్కడ 0 అయిపోతుంది. కాబట్టి 8 + 1 ఎంత అవుతుందండి, 9 అవుతుందండి. సో ఆన్సర్ వచ్చి 9 అండి. సో నెక్స్ట్ లాస్ట్ది 7 యొక్క స్థాన విలువ మరియు సహజ విలువ టోటల్ అడిగాడు కనుక ఫస్ట్ 7 యొక్క స్థాన విలువ ఏమవుతుందండి, 70,000 అవుతుందండి. దాని యొక్క సహజ విలువ ఏమవుతుంది, 7 అవుతుందండి. సహజ విలువ ఇప్పుడు కూడా మారదండి. సహజ విలువకు మరొక పేరు ముఖ విలువ అంటారు. సో కనుక వీటి యొక్క భేదం ఏమవుతుంది, మొత్తం ఏమవుతుందండి, సో 70,000 1 అవుతుంది, 7 అవుతుందండి. సో ఇక్కడ వేసాను చూడండి, ఇక్కడ రాశాను 70,000 + 7 70,007. సో ఇదండి. సేమ్ ఈ విధంగానే SGT స్కూల్ ఎస్టీకి సంబంధించి లో క్లాసుల బిట్స్ సంఖ్య మానం అనే టాపిక్ నుంచి మనకు సంఖ్య వ్యవస్థ టాపిక్ నుంచి ఏమైనా బిట్స్ రావాలంటే ఈ విధంగా వస్తాయండి. ఇంకా చాలా ఉన్నాయి. సో అందులో ఇంపార్టెంట్వి టెక్స్ట్ బుక్ బేస్డ్ అండి. ఖచ్చితంగా ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే టెక్స్ట్ బుక్లో మనం చెప్పి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. టెక్స్ట్ బుక్లోని బిట్స్ ఇవి. ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఎవరు స్కిప్ చేయకండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు సింపుల్గా వివరించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.